హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? సో, అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌లో మనకి పారామెడికల్ కౌన్సెలింగ్ యొక్క మాక్ రౌండ్ సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారండి. అయితే ఇవాళ డేట్ చూసుకున్నట్లయితే మనకి 15/4న మనకి కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ ఫర్ బీపీటీ, బీఎస్సీ పారామెడికల్ టెక్నాలజీకి సంబంధించి మాక్ రౌండ్ యొక్క ఏదైతే సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ ఉందో దాన్ని రిలీజ్ చేశారనమాట. మనకి కాలేజ్ వైస్ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేసిండ్రు. ఒకసారి చూద్దాం ఒకసారి. ఓపెన్ చేసి చూస్తున్నాను ఒకసారి. మరి ఇదిగోండి ఫ్రెండ్స్, మన యొక్క కాలేజ్ వైస్ డెవలప్‌మెంట్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారనమాట. అక్కడ చూస్తున్నారు కదా! మొత్తం అయితే మనకి ఏ కోర్స్‌లో ఎవరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసి మాప్ రౌండ్‌లో మొత్తం డీటెయిల్స్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో, ఇది మనకి మాప్ రౌండ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అనమాట. సో, చూసినట్లయితే ఏ కాలేజ్‌లో ఇక్కడ చూస్తున్నారు కదా! మాప్ రౌండ్‌లోని మాప్ రౌండ్ సంబంధించి మెరిట్ లిస్ట్‌లో వాళ్ళ నంబర్ ఎంత, రిజిస్ట్రేషన్ నంబరు, అలాగే వాళ్ళ నేమ్ ఏంటి, కేటగరీ ఏంటి, సో, అలాగే వాళ్ళకి ఏ కోర్స్ అలాట్‌మెంట్ అయిందో చూపిస్తున్నారు. సో, ఫిజియోథెరపీలో అయితే మనకి అలాట్ అయితే అయిందన్నమాట మాప్ రౌండ్ సంబంధించి ఇది. సో, మొత్తం డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే ఇక్కడ లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ కూడా మనకి చూపించడం జరిగింది. సో, మీరు 19/4 ఈ మంత్ 19థ్ కల్లా కూడా మీరు కాలేజ్‌కి అయితే వెళ్లి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో పాటు దీంతో పాటు మీరు మీ వెబ్‌సైట్‌లో మీరు లాగిన్ అయితే అయ్యి మీ యొక్క సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నమాట. ఫైవ్ ఏదైతే ₹5,600 ఉందో, సో, మీరు గాని ప్రీవియస్‌గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో గాని పే చేయకపోయినట్లయితే, సో, మరి ఇప్పుడైతే పే చేసుకోవచ్చనమాట. సో, ఇప్పుడు పే చేసుకొని మీ యొక్క మాప్ రౌండ్ సంబంధించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకొని మీరైతే మాత్రం దాన్ని కాలేజ్‌కైతే పట్టుకెళ్ళాలి. సో, మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా వాళ్ళు లాస్ట్ డేట్ ప్రొవైడ్ చేశారండి. 3 పీఎం కల్లా కూడా మనం ఓకే 19థ్ ఓకే ఏప్రిల్ 19థ్ కల్లా కూడా మీరు మీకు మాప్ రౌండ్‌లో ఏ కాలేజ్ సీట్ అయితే వచ్చిందో, సో, కాలేజ్‌కైతే వెళ్లి మీరు చెక్‌ఔట్ చేసుకోవాలనమాట. అక్కడికెళ్లి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! సెర్చ్ బార్ ఉంది కదా! సెర్చ్ బార్ మీద క్లిక్ చేసి మీ యొక్క నేమ్ ఎంటర్ చేసినట్లయితే మీ నేమ్ మీకు ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది మొత్తం అంతా కూడా మీ డీటెయిల్స్ మొత్తం వస్తాయన్నమాట. ఇక్కడ నేను రాండమ్‌గా ఎవరిదో ఒకటి నేమ్ తీసుకున్నాను. మరి ఇక్కడ చూస్తున్నారు కదా! మీకు మాప్ రౌండ్ సంబంధించి సీట్ వచ్చినట్లయితే హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నారు వచ్చేసరికి శాస్త్ర కాలేజ్ ఆఫ్ మాట. మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అయితే ఉంది ఫ్రెండ్స్. సో, ఇందులో వచ్చేసరికి మనకి 20 మేనేజ్మెంట్ సీట్స్, దాంతో పాటే మనకి 30 కెనరీ సీట్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఈ యొక్క మేనేజ్మెంట్ సీట్స్ కూడా సంబంధించి అయితే మాత్రం మనకి 80,000 రూపీస్ అయితే మాత్రం పర్ ఇయర్ పడుతుంది. మొత్తం అన్ని అమౌంట్‌తో కలుపుకొని మనకి 80,000 రూపీస్ అయితే శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్‌లో ఏంటంటే మీకు సీట్ అయితే మేనేజ్మెంట్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. జాయిన్ అవ్వాలనుకుంటున్నవారు జాయిన్ అయితే అవ్వచ్చు. దాంతో పాటు మీ వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీరు కాలేజ్ అయితే రిఫర్ అయితే చేయండి. సో, మీకు ఖచ్చితంగా సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో, అదే విధంగా నెల్లూరుతో పాటు ఎవరైతే ఉన్నారో, సో, నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి దగ్గరలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్‌లో పెట్టాల్సిన కాలేజే మనకి శాస్త్ర ఫిజియో డాక్యుమెంట్స్ కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ టైమ్‌లో తీసుకెళ్ళాలన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ టైమ్‌లో అయితే మీరు తీసుకెళ్ళాలండి. చూసినట్లయితే ఒరిజినల్ అలాట్‌మెంట్ ఆర్డర్ మీకు మాపు రౌండ్‌లోని సీట్ వచ్చింది కాబట్టి, సో, సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా మీరు లాగిన్ అయితే అయ్యి మీ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, అది మీకు తెలియకపోయినట్లయితే కామెంట్ చేయండి. నేను దానికి సంబంధించి వీడియో చేస్తానన్నమాట. సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పేసి. ఇక్కడ ప్రొఫెషనల్ వెరిఫికేషన్ ఫార్మ్ అంటే మీ అప్లికేషన్ ఫార్మ్‌ని మీ 10థ్ క్లాస్ మార్క్స్ ఏమో తీసుకెళ్ళండి. మీ ఇంటర్ మార్క్స్ ఏమో తీసుకెళ్ళండి. మీ టీసీ తీసుకెళ్ళండి. దాంతో పాటు మీ స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. సిక్స్త్ క్లాస్ నుంచి ఉన్న స్టడీ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. దాంతో పాటు మీ పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. దాంతో పాటు ఇన్‌కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. రేషన్ కార్డ్ గాని, ఇన్‌కమ్ సర్టిఫికేట్ గాని ఏదో ఒకటి తీసుకెళ్ళండి. వీలైతే 2 అయితే పట్టుకెళ్ళండనమాట. సో, అలాగే మైగ్రేషన్ సర్టిఫికేట్. సో, ఎవరైనా సరే ఏపీ నుంచి తెలంగాణ నుంచి మీరు ఏపీకి వచ్చినట్లయితే, లేకపోతే మీరు ఏదైనా ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ లాంటి స్టేట్ నుంచి మీరు ఏపీకి వచ్చినట్లయితే మీరు మైగ్రేషన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలనమాట. సో, ఎవరైనా సరే ఈడబ్ల్యూఎస్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకొని అయితే వెళ్ళండనమాట. సో, క్యాస్ట్ సర్టిఫికేట్‌లో కూడా ఎవరైతే ఎస్సీ ఉంటారో, సో, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. బీసీ ఉన్నట్లయితే బీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండనమాట. సో, అందరూ కూడా ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్‌లో సీట్ వచ్చి మీరు జాయిన్ అవ్వలేదనుకుందాం. సో, వాళ్ళకొచ్చినట్లయితే మీరు ఆల్రెడీ అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి అమౌంట్ పే చేసినట్లయితే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్‌లో మీరు అమౌంట్ అయితే మీరు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఇంకా సెకండ్ ఫేజ్‌లోని అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి అమౌంట్ పే చేసినట్లయితే, పే చేయకపోయినట్లయితే ఇప్పుడు మీరు పే చేయాలనమాట. సో, అట్‌లీస్ట్ వన్స్ అయినా సరే మీరు పే చేయాలి మొత్తం కౌన్సెలింగ్ ఫేజ్‌లో అయితే మాత్రం. సో, మీకు కావాలి సీట్ కావాలి, మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనుకున్నట్లయితే మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి కాపీని అయితే మీరు పే చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లేదనుకున్నట్లయితే మీకు సీట్ వద్దనుకున్నట్లయితే మీ ఇష్టం అది. మీరు అలాట్‌మెంట్ ఆర్డర్‌కి సంబంధించి ఒక ఫీజ్‌ని పే చేయకపోయినా పర్లేదనమాట. సో, ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకున్నట్లయితే సో, ఎవరైతే ఈ యొక్క సెకండ్ ఫేజ్ మాప్ రౌండ్‌కి సంబంధించి సో, వచ్చిందో సో, వాళ్ళైతే ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలనమాట. ఒకవేళ మనకి మాప్ రౌండ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ గాని పెట్టినట్లయితే ఎవరైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారో వాళ్ళు మాత్రమే మాప్ రౌండ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో, ఇన్ కేస్ సెకండ్ ఫేజ్ సంబంధించి అదే మాప్ రౌండ్ 1 సంబంధించి మీరు గాని
సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినట్లయితే మీరైతే మాత్రం ఇన్ఎలిజిబుల్ అయితే అయిపోతారండి. పారామెడికల్ కౌన్సెలింగ్ ఇంకా ఈ ఇయర్‌కి సంబంధించి అయితే మాత్రం మీరు ఇన్ఎలిజిబుల్ అయితే అయిపోతారనమాట. మీకెక్కడ కూడా మేనేజ్‌మెంట్ సంబంధించి సీట్స్ కూడా ఎక్కడ కూడా మీకు లెఫ్ట్ అయితే అవ్వేయి లేదనమాట. సో, అందుకని కూడా మీరు ఇప్పుడే మీకొచ్చిన సీట్ అయితే మీరు కాపాడుకోండి. లేదనుకున్నట్లయితే మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో జాయిన్ అయితే అవ్వాలనమాట. సో, అలాగే దీంతో పాటు మీ ఇంటిగారు ఎవరైనా సరే పారామెడికల్ కోసమైనా సరే, లేకపోతే బీఎస్సీ నర్సింగ్ కోసమైనా సరే యూట్యూబ్ ఛానెల్ వెతుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సజెస్ట్ చేయండి అనమాట మన యూట్యూబ్ ఛానెల్‌ని. ఎందుకంటే మనం 2025లో కూడా మనకి బీఎస్సీ పారామెడికల్, దాంతో పాటే బీపీటీ, దాంతో పాటు ఎంఎల్టీ, అలాగే బీఎస్సీ నర్సింగ్, దాంతో పాటు ఫార్మసీ, ఫార్మా-డి కోర్సులు లాంటివి సంబంధించి సో, వాటికి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాం అనమాట. సో, అదైతే మీకు యూజ్‌ఫుల్ అయితే కాబోతుంది. సో, అందరికీ మీ జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సజెస్ట్ చేయండి. లేదనుకున్నట్లయితే మీరే నెక్స్ట్ ఇయర్ జాయిన్ అవ్వనట్లయితే మీరు కూడా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఇంటి దగ్గర ఎవరికన్నా చిల్డ్రన్ ఉంటే వాళ్ళకి కూడా సజెస్ట్ చేయండి అనమాట మన యూట్యూబ్ ఛానెల్‌ని. సో, మీరు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. నెక్స్ట్ మన అప్‌కమింగ్ వీడియోస్‌లో ఈ అనస్థీషియా టెక్నాలజీ, ఇమేజింగ్ టెక్నాలజీ, పర్ఫ్యూషన్ టెక్నాలజీ లాంటి కోర్సులకు సంబంధించి సో, మనకి సిలబస్, బెస్ట్ బుక్స్ మొత్తం కూడా నేను మీకు రిఫర్ చేసి చెప్పబోతున్నాననమాట. సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకొని